ఆమ్లెట్ చేసుకుందామండి. 2 ఎగ్స్, 1 ఆనియన్, 2 మిర్చీస్ సన్నగా కట్ చేసుకుందాము. కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి, కొద్దిగా పసుపు, రుచికి తగిన సాల్ట్. ఇప్పుడు మనం ఈ 2 ఎగ్స్ ఈ బౌల్లో కొట్టి వేసుకుందాము. తర్వాత ఈ ఆనియన్, మిర్చి సన్నగా కట్ చేసుకుందాము. దాని తర్వాత చూద్దామండి. గుడ్డు ఫస్ట్ కొట్టి వేసుకుందాము, సరేనా? ఎగ్ కొట్టేసుకున్నామండి బౌల్లో. ఆనియన్స్ కూడా కట్ చేసుకున్నాము. మీడియం సైజ్ ఆనియన్, 2 మిర్చీస్, అల్లం వెల్లుల్లి పేస్ట్, కొద్దిగా రుచికి సరిపడా సాల్ట్, కొద్దిగా పసుపు అండి. ఇప్పుడు మనం చేసుకుందాము. చిన్న ప్యాన్ పెట్టుకున్నామండి. స్టవ్ ఆన్ చేసుకొని లైటర్ పెట్టుకుందాము. కొద్దిగా ఆయిల్ వేసుకుందాము. ఒక 1 స్పూన్ ఆయిల్ అండి. ఈ ఆనియన్స్, మిర్చి కొంచెం ఫ్రై చేసుకుందాము లైట్గా. ఆయిల్లో ఇప్పుడు ఈ ఆనియన్, పచ్చిమిర్చి వేసుకుందామండి. చిట్పటలాడుతుంది. లైట్ గోల్డ్ కలర్ వచ్చాక తీసేద్దామండి. లైట్ అంటే లైట్, కొంచెం స్మెల్ పోవడానికి, ఆనియన్ స్మెల్. కొద్దిగా ఆయిల్ ఫ్రై చేసుకుందామండి. ఆనియన్ ఆయిల్ వేసాం కదా, 1 మినిట్ తీసేద్దామండి. ఇప్పుడు తీసి మనం ఇందాక ఎగ్ కొట్టి వేసుకున్నాం కదా, ఇందులో వేసేసుకుందాము. ఇప్పుడు ఇందులో సాల్ట్, కొద్దిగా పసుపు అన్నీ వేసుకుందాము. ఇప్పుడు ఈ ఆనియన్ ఇలానే ఉండాలండి, వైట్గానే. అందులోనే పసుపు, సాల్ట్ అన్నీ వేసుకున్నాము. ఫస్ట్ పసుపు వేసుకుందాము, చాలా కొద్దిగా అండి, స్మెల్ వస్తుంది ఎక్కువ పసుపు వేసుకుంటే. ఇప్పుడు సాల్ట్ వేసుకుందాము, రుచికి సరిపడా సాల్ట్. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందామండి. అది ఎగ్ స్మెల్ రాకుండా ఉండడానికండి. నీసు వాసన వస్తుంది కదా, ఆ వాసన రాకుండా ఉండడానికి ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి. ఇప్పుడు మనం సాల్ట్ వేసుకుందాము. ఇప్పుడు మనం ఇది మొత్తం ఇందులో ఈ ఎగ్ దాంట్లో వేసేసుకుందామండి. హలో ఫ్రెండ్స్, ఇది ఆఫ్ చేసేసాం కదా, बंद कर दिए ना फ्रेंड्स। अभी इसको लेके या अंडे में डाल देंगे, डाल के अच्छा से बीट करना। ये सब इसमें डाल देना फ्रेंड्స్. ఇది అంతా ఇందులో వేసేయాలండి. వేసేసి బాగా బీట్ చేసుకోవాలి. చూద్దాము. ఇందులో వేసేసామండి. ఇప్పుడు మనం ఎగ్ బాగా బీట్ చేసుకోవాలి. బీట్ చేసుకొని ఆమ్లెట్ వేసుకోవడమే అండి. చాలా బాగుంటుంది కమ్మగా మసాలా ఆమ్లెట్. ఇదంతా మిక్స్ అయిపోవాలండి, చాలా బాగుంటుంది. అది బీట్ చేశాక చూద్దామండి. ఇప్పుడు మనం స్టవ్ ఆన్ చేసుకుందామండి. ఇది హీట్ అయ్యాక కొంచెం ఆయిల్ వేసుకుందాము. కొంచెం వేసానండి. ఆయిల్ హీట్ అవుతుందండి. ఇప్పుడు మనం ఇది ఎగ్ అందులో వేసుకుందాము. ప్యాన్లో వేసుకొని పెడతాము. అది
ఇది అయ్యాక చూద్దామండి ఆమ్లెట్. చూస్తున్నారు కదండి, మెల్లగా తిప్పాలండి. కావలేదండి, ఇంకా కొంచెం కావాలి, అయ్యాక తిప్పుదాము. ఇప్పుడు తిప్పేసుకుందామండి. మన ఆమ్లెట్ రెడీ అండి. ఒక 2 మినిట్స్ తర్వాత స్టవ్ ఆఫ్ చేసేద్దాము. ఎగ్ రెడీ అండి, ఆమ్లెట్ చూసారు కదా, ఎగ్ రెడీ ఆమ్లెట్. ఇంకా స్టవ్ ఆఫ్ చేసేద్దాము. ఎమ్మి ఆమ్లెట్ రెడీ అండి. చూసారు కదండి, ఇలా కట్ చేశాను ఆఫ్. చాలా బాగుంటుందండి, అలానే స్నాక్స్ లాగా తినేయవచ్చు. ఆనియన్స్ చాలా వేసాను కదా, చాలా ఎమ్మిగా ఉంటుంది. మీరు కూడా చేసి తిని ఎలా ఉందో చెప్పండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.